జన సంక్షేమాన్ని కాంక్షించే ఆదిలాబాద్ బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి జనం కోసం పయనమయ్యారు. ఆత్మీయులను కోల్పోయి బాధలో ఉన్న వారికి, అనారోగ్యంతో మంచం పట్టిన వారికి తానున్నానంటూ భరోసా కల్పిస్తున్నారు. వారి ఇళ్లకు వెళ్లి ఆయా కుటుంబ సభ్యులను పరామర్శిస్తూ వారికి ధైర్యం చెప్తున్నారు. అడుగడుగు నీతోనే తోడుంటామన్నా కంది సీనన్నా, ఏ కష్టాలు కన్నీళ్లు రాకుండా చూడాలి నువ్వే సీనన్నా. అడుగడుగు నీతోనే తోడుంటామన్నా కంది సీనన్నా, ఏ కష్టాలు కన్నీళ్లు రాకుండా చూడాలి నువ్వే సీనన్నా. ఆశలెన్నో చూపు. తలమడుగు మండలం సుంకిడి గ్రామంలో పర్యటించారు కంది శ్రీనివాసరెడ్డి. ఆకాష్ అనే యువకుడు చేయి విరిగి బాధపడుతుండటంతో ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. త్వరగా కోలుకుంటాడని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. వారికి ఆర్థిక సాయం చేశారు. గెలుపు బాట మేమేస్తామన్నా, కమలానికే ఓటేస్తామన్నా, అడుగడుగు నీతోనే తోడుంటామన్నా కంది సీనన్నా, ఏ కష్టాలు కన్నీళ్లు రాకుండా చూడాలి నువ్వే సీనన్నా. పంపింది మావా నీకు తోడుగుండమని, కూలికెళ్ళే మా అయ్య చెప్పిండు అన్న బాట ఇడవద్దని, సీనన్నా గెలిచేదాకా ఎనకడుగు వేయొద్దని. సుంకిడి గ్రామంలోనే సంగీత అనే యువతి హార్ట్ అటాక్ తో ఇటీవల మరణించారు. ఆమె నివాసానికి వెళ్లి తల్లిదండ్రుల్ని ఓదార్చారు. కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు. కష్టాలు కన్నీళ్లు రాకుండా చూడాలి నువ్వే సీనన్నా, ఆ కళ్ళల్లో కదలాడే బిడ్డవు నువ్వు కంది సీనన్నా, నీకు ఓటేసి కమలాన్ని గెలిపించుకుంటాం మా ఊరు వాడలునా. తాంసీ మండల కేంద్రంలో ఇటీవల అనారోగ్యంతో చనిపోయిన ఇందిరాబాయి ఇంటికి వెళ్లారు కంది శ్రీనివాసరెడ్డి. కుటుంబ సభ్యులను పరామర్శించారు. నిన్ను చుట్టుముట్టుతున్నా, చెదిరిపోని గుండె ధైర్యంతో ఎదురు నిలిచి ఉన్నావన్నా, ఓడబుట్టి నోడిలాగా నువ్వు గుండె కత్తుకుంటీవన్నా, ఆపదేందు వరుసుకొని నువ్వు ప్రజల కండగుంటీవన్నా, అడుగడుగు నీతోనే తోడుంటామన్నా అన్నా సీనన్నా, ఏ కష్టాలు కన్నీళ్లు రాకుండా చూడాలి నువ్వే సీనన్నా, మా కళ్ళల్లో కదలాడే బిడ్డవు నువ్వు కంది సీనన్నా, నీకు ఓటేసి కమలాన్ని గెలిపించుకుంటాం మా ఊరు వాడలునా. తలమడుగు మండల కేంద్రంలో వృద్ధులు రామ్రెడ్డి అనారోగ్యంతో ఇటీవలే చనిపోయారు. వారింటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు. ఏ కష్టాలు కన్నీళ్లు రాకుండా చూడాలి నువ్వే సీనన్నా, అడుగడుగు నీతోనే తోడుంటామన్నా కంది సీనన్నా, ఏ కష్టాలు కన్నీళ్లు రాకుండా చూడాలి నువ్వే సీనన్నా. ఆశలెన్నో చూపుతూ ఉన్నా లొంగబోము కంది సీనన్నా, నిన్నే మేము గెలిపించుకుంటాం అమ్మ తోడు మా పల్లెలోనా, రంది పడకు కంది సీనన్నా, తోడే నీతో వస్తున్నామన్నా, గెలుపు బాట మేమేస్తామన్నా, కమలానికే ఓటేస్తామన్నా, అడుగడుగు నీతోనే తోడుంటామన్నా. అనంతరం తలమడుగు మండలం కొత్తూరు గ్రామానికి వెళ్లారు. గ్రామంలో వృద్ధుడు మారుతి అనారోగ్యంతో ఇటీవల చనిపోయారు. ఆయన నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు కంది శ్రీనివాసరెడ్డి. సర్దిగట్టి పంపింది మావా నీకు తోడుగుండమని, కూలికెళ్ళే మా అయ్య చెప్పిండు అన్న బాట ఇడవద్దని, సీనన్నా గెలిచేదాకా ఎనకడుగు వేయొద్దని. తర్వాత
తాంసి మండలం కోడదులో పర్యటించారు కంది శ్రీనివాసరెడ్డి. గ్రామవాసి చిలుకూరి సంజీవరెడ్డి పక్షవాతంతో బాధపడుతుంటే ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించారు. నీళ్లు రాకుండా చూడాలి నువ్వే సీనన్నా, నా కళ్ళల్లో కదలాడే బిడ్డవు నువ్వు కంది సీనన్నా. నీకు ఓటేసి కమలాన్ని గెలిపించుకుంటాం మా ఊరు వాడలునా.